మనకి రీసెంట్గా పాచిపెంటలో చిన్న చీపురువలస గ్రామంలో ఏప్రిల్ 11 నాడు ఒక దొంగతనం జరిగింది పగలు. మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. ఇంట్లో వాళ్ళు లేనప్పుడు తాళం పగలు కొట్టి, అల్మారా పగలు కొట్టి కొంత గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. సో దాంట్లో వెంటనే మనం క్లూస్ టీమ్ని పంపించి ఇవన్నీ వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ గొల్లపల్లి సాయి కుమార్, సాలూరు టౌన్, ఇతనితో ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడం జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనము ఫర్దర్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు A2 బత్తుల యుగంధర్ని కూడా పట్టుకొని వారిని విచారించినప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ఇంకొక 17 ఏళ్ళు రాకోటి చందు అనేసి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఒకతనితో కలిసి వీరు గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఈ దొంగతనం అనేది HP బై డే, ముఖ్యంగా మనకి పాచిపెంట, మక్కువ, సాలూరు ఈ ప్రాంతాలే కాకుండా విజయనగరం, కొత్తవలస, రామభద్రాపురం, వైజాగ్, గాజువాక ఇక్కడంతా కూడా వారు నేరాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. వారితో పాటు వీరి బంగారు కూడా ఒక రిసీవర్కి ఇచ్చేవాళ్ళు. సో అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇవి మన దగ్గర ఇప్పటి వరకు సాలూరులో 3 కేసులు, సాలూరులో 2, పాచిపెంట మండలంలో 4 కేసులు, మక్కువలో ఒక దొంగతనం, అలాగే సాలూరులో 2, మొత్తం 7 కేసుల్లో FIRలు కూడా కేసులు నమోదు చేయడం అయింది. సో దీంట్లో మనం రికవరీ కూడా దాదాపుగా 90 గ్రాముల గోల్డ్, 90,000 క్యాష్, అదేవిధంగా సుమారుగా 30 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వారి దగ్గర రికవరీ చేసాం. సో అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో వాళ్ళని, ఈ ముగ్గురిని ప్లస్ ఇవాళ అరెస్ట్ చూపిస్తున్నాం. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా వీళ్ళు నేరాలు చేసినట్టు ఏదైతే ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఫర్దర్ కన్సర్న్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి పోలీస్ కస్టడీ మీద వాళ్ళు ఫర్దర్ విచారణ కొనసాగుతుంది. సో దీంట్లో ఈ సాయి కుమార్ మనకి గంజా కేసు ఒకటి మానాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండి వాళ్ళే షీట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ రాకోటి చందు, ఈ 17 ఇయర్స్, ఇతని మీద కూడా ఈ గాంజా కేసు గతంలో ఉన్నది. దెన్ ఈ బత్తుల యుగంధర్ A2 వచ్చేసి ఫస్ట్ టైం అఫెండర్, అండ్ ఈ రిసీవర్ కూడా అల్తీ గణేష్, వీళ్ళిద్దరు ఫస్ట్ టైం అఫెండర్స్. సో అందరూ కూడా బేసికల్గా ఈ సాలూరు పట్టణం చెందిన వాళ్ళే. ఫర్దర్ వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మొత్తానికి అంటే ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. మనకు గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఇది కూడా ఐడెంటిఫై చేసుకొని రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో మన సాలూరు రూరల్ ఇన్స్పెక్టర్ గారు మరియు పాచిపెంట SI, మక్కువ SI, సాలూరు రూరల్ SI అండ్ టీమ్స్ త్వరతరగిన ఈ రికవరీ, కన్ఫెషను, ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం.